20 ఏళ్ల నుండి అధికారులు రోడ్లు వేయడం లేదని దుగ్గిరాల గణేష్పురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిన గడ్డితో అనునిత్యం ప్రజలు నరకం అనుభవిస్తూ ఉంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూడని దుస్థితి నెలకొందని గణేష్పురం వాసులు వాపోయారు. దుగ్గిరాల గ్రామంలోని గణేశపురంలో సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారని పలువురు వాపోయారు. గణేశపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ చూపాలని ఆరేపల్లి జయలక్ష్మి అన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. విపరీతంగా పెరిగిన గడ్డిలో విష సర్పాల మధ్యన నిత్యం రాకపోకలు సాగిస్తున్నామని మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ వెంటనే స్పందించి గణేశపురం ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 30 సంవత్సరాల మాట అసలు రోడ్డే లేదు, అదివరకు లేదు. మేము వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. పాములు అసలు నిన్న కూడా కనపడింది పాము. అగో కొంచెం లెక్క మా ఇంటి అంత లెక్క బాగు చేయించుకొని శుభ్రం పిల్లలు మేము ఉండారని నేను అంత గడ్డి అంతా పీక్కున్నా. ఎక్కువ శాతం మాకు అటు అవసరం కదా, ఇటోళ్ళే ఈ రోడ్లకు పోతున్నారు. ఈ రోడ్డు అండి బారుకి ఎత్తే మాకు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి చాలాసార్లు కాగితాలు కూడా రాసిచ్చామండి. ఇక్కడ నెంబర్ కూడా ఎత్తుకెళ్ళింది, ఆ రోడ్డుకి ఎత్తుకెళ్ళింది. ముందు ఆ రోడ్డు పోసిన తర్వాత ఈ రోడ్డు పోపిస్తామంది. ఆ రోడ్డు ఏమన్నా అట్లా మన ఓట్ల ఎలక్షన్కి అదరా బెదరా అలా వేశారు. అసలు అంతా మీరు అటు నుంచే వచ్చారు కదండి బండి వేసుకొని. ఇప్పుడు ఆ రోడ్డు వాళ్ళని పిలిచాను నేను. ఇప్పుడు అంతా కుంగిపోయి పిల్లలు కూడా పడిపోతున్నారు. నిన్న అక్కడ పాములు 2 పాములు ఆడుతున్నాయి ఆ కుంగిపోయిన కాడ. పిల్లలు వెళ్ళాలంటే భయం అవుతుంది బయటికి. లైట్ కూడా లేదు. 4-5 రోజులు మాట చెప్తున్నాం ఈ మూల మీద లైట్ లేదు, ఏమంటే వేస్తున్నాం అంటారు వేయట్లే.